పాదయాత్ర. ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అనేక రకాలుగా ఉంటుంది. రాజకీయ పాదయాత్ర, భక్తితో స్వామి కోసం చేసే పాదయాత్ర, ఇలా పలు రకాలుగా ఉంటుంది. అయితే ఇలా కేవలం మనుషులు మాత్రమే పాదయాత్రలు చేసిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే తాజాగా ఓ మూగజీవి కూడా పాదయాత్ర చేసింది. అది కూడా ఏకంగా 650 కిలోమీటర్లు చేసి తిరుమల చేరుకుంది. ఇది చూసిన అందరూ అంతా వెంకన్న మహిమే అంటున్నారు. కలియుగ దైవం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక భక్తుల వివిధ మార్గాల్లో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు వాహనాల్లో రాగా మరికొందరు పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకుంటారు. అయితే తిరుమల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు? తాను కూడా ఆయన భక్తుడినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశ్వరుని దర్శనం కోసం ఏకంగా 650 కిలోమీటర్లు నడిచి తిరుమలకు చేరుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన మంజునాథ్ రెడ్డి శ్రీవారికి భక్తుడు. అవకాశం దొరికిన ప్రతిసారి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాలినడకన తిరుమలకు పాదయాత్రగా వస్తారని మొక్కున్నాడు. అందులో భాగంగానే డిసెంబర్ 2వ తేదీన హుబ్లీ నుంచి మంజునాథ్ రెడ్డి బృందం పాదయాత్రగా బయలుదేరింది. అయితే వారి పాదయాత్ర మొదలైన తొలి రోజు వారితో ఓ శునకం కలిసింది. వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళింది. ఇక మంజునాథ్ రెడ్డి వాళ్ళు తినే సమయంలో దానికి కూడా ఆహారం అందించేవాడు. అంతేగాక బిస్కెట్లు, ఇడ్లీని ఆహారంగా అందించారు. తొలి రోజు మొదలుకొని హుబ్లీ నుంచి తిరుమల వరకు ఆ శునకం మంజునాథ్ రెడ్డి వాళ్ళ బృందంతో ప్రయాణం చేసింది. శ్రీవారి భక్తుల్లో కలిసిపోయిన ఈ శునకం వారితో కలిసి తిరుమలకు చేరుకుంది. మరోవైపు పాదయాత్రగా తిరుమలకు రావడం ఇది మూడోసారని మంజునాథ్ రెడ్డి చెప్తున్నారు. ఈ శునకం తమను అనుసరిస్తూ తిరుమల వరకు రావడం దేవుడి మహిమేనని మంజునాథ్ రెడ్డి బృందం చెప్తున్నారు. పాదయాత్రలో ఎన్ని జరిగినా కూడా ఇలా మూగజీవి రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేవుడి మహిమతోనే ఇది సాధ్యమైందని ఆ శునకం గురించి తెలుసుకున్న వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అద్భుతమైన దృశ్యంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.